చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గత దినములు మొదలుకొని ఇంతవరకు దాకా మీ కృపా సన్నిధిలో కాచి కాపాడి సజీవ లెక్క నీళ్ళలో ఉంచి మీ చల్లని రెక్క నీళ్ళలో ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో మరి నాయన, పాటల ద్వారా మీరు మహిమ పొందారని విశ్వసిస్తూ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి తండ్రి. ఉన్నది ఉన్నట్లుగా సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించి మరి నాయన సర్వసత్యంలో మమ్మల్ని ప్రతిష్ఠ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్యమునకు లోబడి మీకు విధేయులమై మీ యందు ఆనందించి సంతోషించేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం ఒకరికొకరం వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉండాలి అనేది బైబిల్ యొక్క క్రమము అనేటటువంటిది మనం గుర్తెరగాలి. కాబట్టి సహోదరులారా, మనం ఏం చేయాలా అని అంటే ఒకరికొకరం వందనములు చెప్పుకోవాలా, దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే సహోదరులకు చెప్పవలసింది దేవునికి చెప్పకూడదు, దేవునికి చెప్పవలసింది సహోదరులకు చెప్పకూడదు. సహోదరులకు ఏం చెప్పాలా అని అంటే వందనాలు చెప్పాలా, దేవునికి ఏం చెప్పాలా అని అంటే స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులను మరి యాచనలను మరి ఆయనకు వెల్లడిపరచాలా. మరి అవి చెప్పేటటువంటి వదిలేసి ఏం చేస్తూ ఉన్నామనంటే దేవునికే వందనాలు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సహోదరులకు చెప్పేటటువంటి దేవునికి చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి ఏం చెప్పాలా, ఏం చెప్పకూడదో అనేటటువంటి వాటిని మనం గ్రహించుకొని మరి వాటి అనుసారంగా నడుచుకున్నప్పుడే మన జీవితానికి ధన్యత అనేటటువంటిది ఉంటుంది అని మనము గుర్తెరగాలి. కాబట్టి ప్రియులారా, మరి గత వారంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చూసాం. క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడు అనేటటువంటి దాంట్లో మొదటి భాగమును మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తుని గురించి సమాజానికి సంఘానికి ఏమని తెలుస్తూ ఉంది, ఎవరని చెప్తూ ఉన్నారు, ఈ రోజుల్లో యేసుక్రీస్తుని గురించి ఏమని ప్రకటిస్తూ ఉన్నారు, మరి ఆ విషయాలను మనం గుర్తుందా లేదా, మనమేమని నమ్ముతూ ఉన్నాం యేసుక్రీస్తును, యేసుక్రీస్తే తండ్రి అని నమ్ముతూ ఉన్నామా, యేసుక్రీస్తే కుమారుడు అని నమ్ముతూ ఉన్నామా, త్రియేక దేవుడు అని నమ్ముతూ ఉన్నామా, మరొకసారి మనలను మనమే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు మరియ కుమారుడని లేదా యేసుక్రీస్తు దావీదు కుమారుడని మరి ఈ రకంగా ఏమైనా మనము యేసోపు కుమారుడని ఇట్లా మరి మనం ఏమైనా ఆలోచన కలిగి ఉంటూ ఉన్నామా, మరి ఎవరి కుమారుడు అనేటటువంటి సందర్భాన్ని మనము పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే గత వారంలో ఏం నేర్చుకున్నామనంటే యేసుక్రీస్తు ఆయన పరిచయులను కూడా అడిగాడు, యేసు ఎవని కుమారుడని అనుకొనుచున్నారు అనేటటువంటి విషయంలో చూసాము. మరి యేసు ఎవరి కుమారుడని మరి అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పేటటువంటి విషయం ఏంటి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరులారా, మరి ఎందుకనంటే మనము సత్య మార్గాన్ని ప్రతిష్ఠించేటటువంటి దేవునికి, మనము సర్వసత్యాన్ని సంగమునకును సమాజానికి తెలియజేసేటటువంటి వారిగా ఉండాలి అనేది బైబిల్ యొక్క క్రమము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువే తాను జీవించిన కాలంలో ఏమని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడని అంటే, తండ్రి యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనము నుంచి మనం చూడొచ్చండి. అయితే మొదటి వచనంలో ఒక మాటను చూస్తే, మొదటి వచనంలో యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి, తండ్రి, నా గడియ వచ్చినది, నీ కుమారుడు నేను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును, నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారము ఇచ్చితివి. అయితే ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏం చెప్తూ ఉన్నాడనంటే,
ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా అనుచున్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని ఎవరికి చెప్తూ ఉన్నాడు అనంటే తన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి అలాగే మరి తండ్రికి ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మాటలను చెప్తూ మరి ఏమంటూ ఉన్నాడనంటే 6వ వచనంలో చూసినప్పుడు, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితివి, వారు నీ వారై ఉండేది. చాలు. అయితే లోకము నుండి నీవు నాకు అనుగ్రహించినటువంటి మనుషులను నీ నామమున ప్రత్యక్షపరిచితిని అని తెలియజేస్తూ ఉన్నాడు. వారు నీ వారై ఉన్నారు. ఎవరి గురించి తెలియజేస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తుకు ఒక ఆయన ఎవరో అని అనుకుంటారు. ఎందుకనంటే నువ్వు నాకు అనుగ్రహించినవు అని తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులను నీ నామమున ప్రత్యక్షపరిచితిని. ఎవరి నామంలో ప్రత్యక్షపరిచిండు అంటే తండ్రి నామంలో ప్రత్యక్షపరిచిండు. వారు నీ వారై ఉన్నారు అని చెప్పి, నీవు వారిని నాకు అనుగ్రహించి ఉన్నావు, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఎందుకనంటే నువ్వు వాళ్ళని నాకు అనుగ్రహించి ఉన్నావు, వాళ్ళు నీ వాక్యాన్ని గైకొని ఉన్నారు. 7వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏవిచ్చాడు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఏవైతే ఇస్తూ ఉన్నాడో అవి మరి వాళ్ళకి ఇచ్చిన అనేటటువంటి మాటను తెలియజేస్తూ వారికి ఇచ్చి ఉన్నాను అని చెప్పి మరి వారు ఆ మాటలను అంగీకరించినట్టుగా చూస్తూ ఉన్నాము. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా వారు ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక అని అంటాడు. ఎందుకనంటే నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలను నేను వారికి ఇచ్చి ఉన్నా, వారు వాటిని అంగీకరించరు. కానీ నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చిన అనేటటువంటి విషయాన్ని నిజంగా వాళ్ళు ఎరిగి, మరి నీవు నన్ను పంపితివని నమ్మిరి అని అంటాడు. పంపితివని నమ్మిండ్రు అని అంటుండు. ఎవరు పంపిండ్రని నమ్మిండ్రు అని అంటే దేవుడు పంపిండు అనేటటువంటి విషయంలో వాళ్ళు నమ్మిరు. నీవు నాకు అనుగ్రహించిన 8వ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలన కలిగినవి, అవి వారు నువ్వు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఎరిగి ఉన్నారు. వారిప్పుడు ప్రార్థన చేయుచున్నాను. చాలండి. అయితే మరి వాళ్ళు ఎరిగి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు ఎరిగిర్రు అనంటే ఈ లోకంలో ఉన్నటువంటి జనాలు ఆయనను గురించి తెలుసుకున్నారు, ఎరిగిండ్రు అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది అనేటటువంటి విషయంలో మరి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఎవరిని అడుగుతూ ఉన్నాడంటే పరిచయులను, యేసుక్రీస్తు పరిచయులను అడిగిన ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏమనంటే యేసుక్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఇది మనం గత వారంలో చూసాము. ఎవరనుకొని అంటున్నారు అనేటటువంటి. అప్పుడు యేసు పరిచయులను కూడి ఉండగా మత్తయి సువార్త 22:41 నుంచి 46 వరకు ఈ మాటలను చూస్తాం. మరి ఆయన పరిచయులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నదని ఆయన ఎవని కుమారుడని అడిగాను. వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరంట. ఏమంటూ ఉన్నారనంటే, యేసుక్రీస్తుని గురించి మీకేం తోస్తూ ఉంది, ఆయన ఎవరి కుమారుడని మీరు గుర్తెరుగుతూ ఉన్నారు, ఆయన ఎవరని గుర్తెరుగుతూ ఉన్నారనంటే ఆయన గురించి చెప్తూ నువ్వు దావీదు కుమారుడవు అని చెప్తూ ఉన్నారు. అంటే అప్పట్లోనే వాళ్లకు భిన్నమైనటువంటి ఒక సందేహం ఉన్నది, ఈయన ఎవరి కొడుకు అనేటటువంటిది. అయితే దాన్ని బట్టి ఏమంటూ ఉన్నారంటే నువ్వు దావీదు కుమారుడవు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తే మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఇంకో ప్రశ్న ఏమడుగుతూ ఉన్నాడంటే, అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదపీఠం కింద ఉంచు వరకు నీవు నా కుడిపాశమున కూర్చుందు అని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చనని దావీదు
ఆయనను గూర్చి ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు నువ్వు దావీదు కుమారుడవు అని వాళ్ళు చెప్పారు కదా. వాళ్ళు చెప్తే మరి అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు గురించి ఆయన ఎందుకు ఈ విధంగా చెప్పిండు అని మరలా తిరిగి ప్రశ్న వేసిండు. ఏమని ప్రశ్న వేసిండంటే, మరి నువ్వు ఆయన గురించి ఏమైనా గుర్తెరుగుతూ ఉన్నారు అని అంటే, దావీదంట మరి యేసుక్రీస్తుని గురించి ఈ విధంగా తెలియజేసిండంట, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదపీఠం కింద ఉంచు వరకు నీవు నా కుడి పాశమున కూర్చుందు అని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చెను. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయన ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అని అంటాడు. ఎందుకనంటే దావీదు ప్రభు అని ఎట్లా ఒప్పుకుంటుండు? తన నా ప్రభువు అంటే ప్రభువు నా ప్రభువుతో, అంటే ఇక్కడ ఇద్దరు ప్రభువులను చూస్తూ ఉన్నాం. ప్రభు అంట నా ప్రభువుతో. ఏ ప్రభువు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పినటువంటి మాటలను ఏమని చెప్పిండు అనంటే, నీ శత్రువులను నీ పాదపీఠం కింద ఉంచు వరకు నీవు నా కుడి పాశమున కూర్చుందు. ఎందుకు పాదపీఠం కింద ఉంచాలంటే శత్రువు ఎవరు? యేసుక్రీస్తు కనంటే యేసుక్రీస్తుకు శత్రువు అపవాది మాత్రమే, కానీ మనుషులలో ఎవడు కూడా యేసుక్రీస్తుకు శత్రువు కాదు అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలి. అందుకనే మరి ఆ విధానంగా తెలియజేసినటువంటి పరిస్థితి. అప్పుడు మరి దావీదు ప్రభువని ఆత్మ వలన నన్ను ఎలా ప్రభువని ఒప్పుకున్నాడు చెప్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఆయన మరి వాళ్ళని అడగడం అనేటటువంటి జరిగింది. అయితే 46వ వచనాన్ని మనం పరిశీలిస్తే 45వ వచనం, మత్తయి సువార్త 22:41 నుంచి మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. 45వ వచనం చూసినప్పుడు, దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడగగా అని అంటాడు. ఎందుకంటే దావీదే యేసుక్రీస్తుని గురించి ప్రభు అని చెప్తూ ఉన్నాడు కదా. ఈ ప్రభు అని చెప్తే ప్రభువు ఎవరికైనా కొడుకు అవుతాడా? ప్రభువే కదా అనేటటువంటి విషయంలో ఆయన ప్రశ్న అడగడం అనేటటువంటి జరిగింది. అందుకని 46వ వచనంలో ఎవడునో మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవడునో ఆయనను ఒక ప్రశ్న కూడా తెగింపలేదు. ఎందుకనంటే ఒక ప్రశ్న కూడా అడగడానికి తెగింపలేదు. అంటే ఎందుకు అనంటే ఆయన అడిగిన ప్రశ్నకు ప్రభు అని నన్ను ఎట్లా ఒప్పుకున్నాడు అంటే ఏమని ఒప్పుకున్నాడు? దావీదు కుమారుడా యేసుక్రీస్తు? లేకుంటే మరి వాళ్ళు అన్నట్టుగా మరి ఈయన దావీదు కుమారుడు కాదా అనేటటువంటిది. అయితే ఈ విధానంగా యేసుక్రీస్తు నన్ను గురించి వీళ్ళు ఏమనుకుంటుర్రు, నేను ఎవరి కొడుకుని అనుకుంటుర్రు, వీళ్ళు నా గురించి వీళ్ళకి ఏమర్థమవుతూ ఉంది, వీళ్ళు ఏం బోధ చేస్తుర్రు అసలు అనేటటువంటి విషయంలో యేసుక్రీస్తు ఆయనకు మరి వీళ్ళను గురించి సందేహము లేదా డౌట్ వచ్చి అడుగుతున్నటువంటి మాటలు. ఆ తర్వాత ఇంకా ఎవరిని అడుగుతూ ఉన్నాడంటే ఆయన శిష్యులను కూడా అడిగినటువంటి ప్రశ్న మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి యేసు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతమునకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని ఆయన తన శిష్యులను అడగగా అని అంటాడు. ఎవరని ఒప్పుకుంటుర్రు, ఎవరని చెప్పుకుంటుర్రు జనులు? మనుష్య కుమారుని గురించి వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏమని నమ్ముతూ ఉన్నారు అనేటటువంటిది. ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారు. ఎందుకనంటే వాక్యాన్ని సరైనటువంటి విధానంగా గ్రహించలేక, వాక్యానికి భిన్నంగా, వాక్యానికి విధేయత లేక, మరి ఏ విధానంగానంటే యేసుక్రీస్తే దేవుని కుమారుడు, యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తే తండ్రి, యేసుక్రీస్తు తప్ప దేవుడు ఎవరు లేరు అనేటటువంటి ఉద్దేశాన్ని కలిగి వాళ్ళు ఈ విధానంగా వెల్లడిపరిచేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. అందుకనే వారి గురించి ఈ విధానంగా ఉన్నది కనుక మరి ఆయన శిష్యులు యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నారో ఒకసారి చూద్దామండి. అయితే మరి ఆయన అడిగేటటువంటి పరిస్థితుల్లో మరి ఈ విధానంగా అడిగినప్పుడు మరి ఎవరనుకుంటుర్రు మనుష్య కుమారుడు, జనులు ఏమని చెప్పుకుంటుర్రు అని ఆ శిష్యులను అడిగినప్పుడు వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనుకొనిరి, కొందరు ఏలియా అనుకొనిరి, కొందరు ఇర్మియా అనుకొనిరి, లేక ప్రవక్తలలో ఒక్కడని కూడా చెప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి మరి ఏమంటూ ఉన్నారంటే కొందరు బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటున్నారు, కొందరు ఏలియా అంటూ ఉన్నారు, కొందరేమో ఇర్మియా అంటూ ఉన్నారు, కొందరేమో మరి ఈ రకంగా నానా రకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఆనాటి నుండే ఎవరికి కూడా ఈ యేసుక్రీస్తు ఎవరు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేక వాళ్ళకు కూడా ఈ మాటలు అంతుచిక్కలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. మరి ఆనాడు యేసుక్రీస్తును వెంబడించినటువంటి వాళ్ళే ఆ విధానంగా ఉంటే ఇప్పుడు నేటి సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులమని చెప్పబడుతున్నటువంటి మనం ఇంకా ఏ రీతిగా చెప్పాలి? వాళ్ళు చూసిర్రు, ఆయనతో తిరిగిర్రు, తిన్నారు, ఉన్నారు, తాగిర్రు, అన్నీ చేసిర్రు. కానీ వాళ్ళే మరి ఆయన గురించి అంత సందేహపడుతున్నటువంటి పరిస్థితి ఉంటే మరి ఈరోజు నువ్వేమని చెప్తూ ఉన్నావు? బైబిల్లో ఉన్నటువంటి విధానంగా తెలియజేస్తూ ఉన్నావా? బైబిల్కు భిన్నంగా నువ్వేమైనా మాట్లాడుతూ ఉన్నావా అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే మరి ఆయన ప్రవక్తలలో ఒక్కడని కూడా చెప్పుకొనుచు ఉన్నారు అని అంటాడు. ఎందుకు ప్రవక్తలలో ఒక్కడని కూడా చెప్పుకుంటుర్రు అనేది? అయితే మళ్ళీ ఏమంటాడంటే అందుకు సిమోను బరియోనా నీవు ధన్యుడవు అని చెప్తూ ఉన్నాడు. అంటే 16వ వచనంలో చూసినప్పుడు సిమోన్ ఏమంటూ ఉన్నాడంటే మరి ఇట్లా చెప్పుకుంటూ ఉన్నారు, అందుకు మీరైతే నేను ఎవరినని చెప్పుకొనిచున్నారని 15వ వచనంలో అడుగుతున్నాడు. మీరైతే నేను ఎవరినని చెప్పుకొనిచున్నారని వారిని అడిగినప్పుడు అందుకు సిమోను పేతురు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పిండు అనేటటువంటి మాట. ఎవరి కుమారుడని చెప్తూ ఉండు అంటే సజీవుడవైన దేవుని కుమారుడవని, సజీవుడవైన దేవుని కుమారుడవని యేసుక్రీస్తుతో చెప్తున్నటువంటి మాట. మరి అందుకు యేసు సిమోను బరియోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులలో నీకు ఎవరు కూడా బయలుపరచలేదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి బయలుపరిస్తేనే మనం గుర్తెరగగలుగుతాము, కానీ లేకపోతే ఆ తండ్రి బయలుపరచకపోతే మనం దేన్ని కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి అనేది గుర్తెరగాల. అందుకనే మరి ద్వారములో దాని ఎదుట అంటే ఇంకా 18వ వచనంలో చూసినప్పుడు మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంగమును కడుదు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నేను నీతో చెప్తూ ఉన్నా అంటాడు. ఎవరు ఎప్పుడు అనంటే నీవు పేతురువు అని చెప్పి, సిమోను బరియోనా అని చెప్పి నువ్వు పేతురువు, నువ్వు ఈ బండ మీద నా సంగమును కడుదువు అని అంటాడు. ఏ బండ మీద? బండ అనంటే ఏ బండ మీద కడుతూ ఉన్నారు? పేతురు అనే బండనా? పేతురు అంటే బండనేనా అంటే కొన్ని విషయాల్లో మనం బండ అని అంటాం. కానీ మరి ఏ బండ మీద పేతురు సంఘాన్ని కడతాడు? ఏ బండ మీద సంఘం అనేటటువంటి కట్టబడుతూ ఉంది అని అంటే క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టడానికి ఆయనకు అధికారం ఇచ్చిండు. ఏ బండ అని అంటే క్రీస్తు అనే బండ మీద, ఈ బండ మీద నా సంఘమును కడుదువు అని అంటాడు. అంటే మరి ఆ బండ ఏది అని అంటే యేసుక్రీస్తే. అయితే ఈ ఒక్కడ చూసినప్పుడు సిమోన్ పేతురు కూడా ఎవరని చెప్పిండు అని అంటే నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవు అని చెప్పిండు. ఇంతకుముందు మనం చూసినప్పుడు దావీదు కుమారుడు అని చెప్పారు, లేదా మరి ఇట్లా మనం చూసాము. అయితే ఈయనేమంటుండంటే నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడవు అని అంటున్నావు, అయితే నువ్వు ధన్యుడవు అని అంటాడు. అంటే మరి బండ మీద నా సంగమును కడుదువు అని చెప్పి పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిల్వనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఎందుకనంటే చాలా గొప్ప మహిమ కలిగినటువంటి సంఘము. ఆ సంఘం ఎదుట పాతాళలోకపు ఒక ద్వారములు కూడా దాని ఎదుట నిలవలేవు అనేటటువంటి విషయాన్ని మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి ఏమని గుర్తెరుగుతూ ఉన్నాం? యేసుక్రీస్తుని మరి కుమారుడని గుర్తెరుగుతూ ఉన్నామా? మరి దేవుని కుమారుడని గుర్తెరుగుతూ ఉన్నామా? లేకుంటే దావీదు కుమారుడని గుర్తెరుగుతూ ఉన్నామా? ఎవరి కుమారుడని గుర్తెరుగుతూ ఉన్నారు? ఈ రోజుల్లో ఎవరి కుమారుడని మనము సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఇవి మనం స్పష్టంగా గుర్తెరగవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే యేసుక్రీస్తు ఒక పుట్టుక గుడ్డివానితో మరి మాట్లాడుతున్నటువంటి అడిగిన ప్రశ్న మనం ఒకసారి చూద్దాం. ఒక గుడ్డివాన్ని అడుగుతూ ఉన్నాడు ప్రశ్న. ఏమని అడుగుతూ ఉన్నాడంటే
యోహాను సువార్త 9వ అధ్యాయము 35-37 వచనాలలో ఈ మాటలను చూడొచ్చండి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు ఎవనియందు విశ్వాసం ఉంచుచున్నావని వానిని అడగగా అని అంటాడు. అంటే పరిసయ్యులంట ఈ కుంటివాడిని వెలివేసిరంట. ఈ గుడ్డివాడిని వెలివేస్తే ఈ గుడ్డివాడు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఏం చేశాడంటే వాడెవడో ఎక్కడున్నాడో అనేటటువంటి విషయాన్ని కనుగొని వాడిని అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగిండంట. చూడండి, యేసుక్రీస్తు అడుగుతున్నటువంటి ప్రశ్నకి ఆ యొక్క గుడ్డివాడు చెప్తున్నటువంటి సమాధానం ఒకసారి చూద్దామండి. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని ఆయనను అడిగాను అని అంటుండు. అంటే నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు నాకు తెలియదు కదా, నేనేమని విశ్వాసం ఉంచాలి? ఇప్పుడు సమాజంలో కూడా ఉన్నటువంటి వాళ్ళు తెలియకుండానే బోధ చేస్తూ ఉన్నారా, తెలిసి బోధ చేస్తూ ఉన్నారా? ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకనే యేసు నీవాని ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే అనెను. ఎందుకనంటే నువ్వు ఆయనను చూస్తూ ఉన్నావు, నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అని ఆ గుడ్డి వానితో చెప్పినటువంటి సంగతి. ఎందుకనంటే చూస్తూ ఉన్నాడు కానీ గ్రహించట్లేదు, చూస్తూ ఉన్నాడు కానీ గుర్తెరగట్లేదు, మరి మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆయనను గ్రహింపనేటటువంటి లేదు. ఎందుకనంటే వీడు గుడ్డివాడు కనుక మన కళ్ళతో చూడలేని పరిస్థితుల్లో మరి ఎవడు అనేటటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. అయితే మరి అలాంటి పరిస్థితుల్లో నిన్ను అడిగినప్పుడు నువ్వు ఎవలని ప్రశ్నకు సమాధానం ఇస్తావు, ఇది మనం గుర్తెరగాల. అంతేకాకుండా యేసుక్రీస్తుని గురించి మరి ఏమని ఎరుగుతే మనకు నిత్య జీవం కలుగుతుంది. యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తును ఎవరని ఎరిగితే మనకు నిత్య జీవం కలుగుతుంది. ఎవరి కుమారుడని లోకంలో ప్రకటిస్తే, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూద్దామండి. అయితే మరి ఏమని ఎరగాలి యేసుక్రీస్తును దేవుని కుమారుడైనా లేకుంటే మరి కుమారుడని గుర్తెరగాలనా? దేని వలన ఏమని ఎరిగితే మనకు నిత్య జీవం ఉంటూ ఉంది అనేటటువంటి విషయంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి విషయంని మనం చూసినట్లయితే, ఇక్కడ అద్వితీయ సత్యదేవుడవైన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అంటుండు. ఎవరిని ఎరగాల అని అంటే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును ఎరగడమే నిత్య జీవము అని అంటాడు. అంటే మరి యేసుక్రీస్తుని ఏమని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు, ఏమని చెప్పారు అని అంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును. ఎవరు పంపించారు యేసుక్రీస్తును అని అంటే, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినట్టుగా ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి మరి ఆయనను ఎరగాలే అనేటటువంటి విషయాన్ని ఈయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే మరి ఆయనను ఎరిగితేనే నిత్య జీవము అనేటటువంటిది. మొదటి యోహానుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియుండును. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటారో వానిలో దేవుడు నిలిచి ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, యేసును ఏమని ఒప్పుకోవాలి అని అంటే, యేసును దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. యేసును దేవుని కుమారుడని ఒప్పుకుంటే ఏం కలుగుతూ ఉంది అని అంటే, వానిలో మరి ఏమొస్తూ ఉంది అని అంటే, వానిలో దేవుడు నిలిచి ఉండును అని అంటాడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉండును, దేవుడు వాని యందు వాడు దేవుని యందు నిలిచి ఉండును అని చెప్తున్నాడు. ఎందుకనంటే యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటే దేవుడు వానిలో నిలిచి ఉంటాడు, వాడు దేవునిలో నిలిచి ఉంటాడు. ఒకవేళ యేసు దేవుని కుమారుడు కాదండి, యేసే తండ్రి అండి, యేసే క్రీస్తు అండి, యేసే తండ్రి అండి, యేసే పరిశుద్ధాత్ముడు అండి అని ఇట్లా కలిపి వాక్యాన్ని చెరిపేటటువంటి వారిలో ఎవరుండరు అని అంటే, దేవుడు ఉండడు,
మరి వాడు దేవుని యందు ఉండడు. ఎందుకనంటే దేవుని యందు, దేవునిలో వాడు, వాని యందు దేవుడు ఉంటే ఉన్న సత్యాన్ని ప్రకటిస్తాడు. మరి లేకపోతే ఎవరిని ప్రకటిస్తాడనంటే వానికి ఎట్లా వస్తే అట్లా ప్రకటించేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తుని గురించి ఈ విధానంగా తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించువాడు జీవము గలవాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించువాడు జీవము గలవాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 5:11. ఎందుకనంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకుంటే వానిలో జీవం ఉన్నది అని అంటాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అని ఎవరైతే ఒప్పుకుంటారో మరి దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. అంగీకరించాలి. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తును దేవుని కొడుకని ఒప్పుకుంటేనే నీలో జీవం ఉన్నది. కానీ ఒకవేళ యేసుక్రీస్తును దేవుని కుమారుడు కాదు, ఈయననే తండ్రి అని ఒప్పుకుంటే మాత్రం నీలో జీవం అనేటటువంటిది లేదు అనేటటువంటిది కట్టుకందుగా చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే మరి తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని ఒప్పుకోడు, క్రీస్తుని ఒప్పుకోడు. ఈయననే ఆయన, ఆయననే ఈయన. త్రిత్వములో ఏకత్వము త్రియేక దేవుడు అని చెప్పేటటువంటి సమాజము, సంఘము కూడా ఉన్నది. మరి అలా చెప్తే వాళ్ళు ఎవరంటుండు అనంటే ఈయన క్రీస్తు విరోధి అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఇదే యోహాను పత్రిక, మొదటి యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. యేసు క్రీస్తు కాడని ఏసే తండ్రి అండి అని చెప్పేటటువంటి వాళ్ళు మరి ఈ కోవకు చెందినటువంటి వాళ్ళు. అందుకనే యేసు క్రీస్తు కాడని చెప్తూ ఉన్నారు. మరి యేసు క్రీస్తు కాడని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు అనంటే అబద్ధికులు అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి వీళ్ళే ఎలాంటి వాళ్ళంటే క్రీస్తుకు విరోధులు అనేటటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే తండ్రిని కుమారుని వీళ్ళు ఒప్పుకోవట్లేదు. తండ్రిని ఒప్పుకోవట్లేదు, కుమారుని ఒప్పుకోవట్లేదు. ఒక్కడు ముగ్గురు ఒక్కడే అనేటటువంటి విధానం. ఒక కాలంలో తండ్రిగా ఉండగలడు, ఒక కాలంలో కుమారునిగా ఉండగలడు, ఒక కాలంలో పరిశుద్ధాత్ముడిగా ఉండగలడు. అంటే ఆయన దేవుడు కనుక ఎట్లయినా ఆయన ఉండొచ్చు అనేటటువంటి విధానంగా సమాజాన్ని మోసపుస్తూ వాళ్ళు మోసపోతున్నారు అనేటటువంటి విషయము మరి గ్రహించక తప్పదండి. అందుకే ఏమంటూ ఉన్నాడంటే ఇదే యోహాను పత్రికలో మరి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని నా నామమును నమ్ముకొని అని అంటాడు. ఎవరి నామాన్ని నమ్ముకోవాలంటే ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని ఆయన నామం నమ్ముకోవాలి. అయితే ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన క్రీస్తు అని నా నామమును నమ్ముకొని ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమించుకోవాలనని అని అంటాడు. ఎందుకనంటే ఆయన ఎవరని నమ్మాలనంటే ఆయన దేవుని కుమారుడని నమ్మాలి, ఆయన దేవుని కుమారుడని అంగీకరించాలి అనేటటువంటి విషయాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇంకా మనం ముందుకు చూసినట్లయితే మరి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నదియే అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే ఏమనంటే ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం, ఆయన ఆజ్ఞను బట్టి మనం ఆయనను ఏమని చేయాలనంటే ఒకరినొకరు ప్రేమించాలి. ఆ ప్రేమించటమే కాకుండా ఆయన ఎవరి కుమారుడని వెల్లడిపరచాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మొదటి యోహాను పత్రిక 5:20 చూసినప్పుడు మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నవారము అని అంటాడు. ఎవరి యందు ఉన్నారంట వీళ్ళు అనంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నవారము అని తెలియజేస్తున్నాడు.
అంటే మనం ఉన్నటువంటి పరిస్థితి ఎవరిలో ఉన్నాము అనంటే సత్యవంతుని యందు ఉన్నాము. అయితే ఈ సత్యవంతుని యందు ఉన్నటువంటి వారిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దేవుని కుమారుని యందు ఉన్నవారమై అని అంటాడు. అంటే ఎవరిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ఎవరని తెలియజేస్తూ ఉన్నాడు అంటే దేవుని కుమారుని యందు అనేటటువంటి విషయాన్ని మరి ఈ మాటలను తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే ఇదే యోహాను పత్రిక 4వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. 2 నుంచి 3 వచనాలు. క్రీస్తు శరీరధారి వచనాన్ని ఎవడు ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది అని అంటాడు. ఎవడు ఒప్పుకుంటాడో వాడు దేవుని సంబంధమైనటువంటి వాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే క్రీస్తు ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకుంటే అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు దేవుని కుమారుడని కాదో ఎవడు ఒప్పుకోడో ఆడు దయ్యం సంబంధమైనటువంటి వాడు, అంటే దేవుని సంబంధమైనటువంటి వాడు కాదు అనేటటువంటిది. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మనం ఎరుగుదురు అని అంటాడు. మీరు ఎరుగుదురు అని అంటే దేన్ని బట్టి అని అంటే ఈ మాటలను బట్టే ఎవరిని గురించి ఎవరు అనేటటువంటిది మీరు ఎరుగుదురు. అయితే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఉన్నదని మీకు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చనని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. కొత్తగా వచ్చేటటువంటిది కాదండి. అప్పటికే అది లోకంలో ఉన్నది, అది క్రియ చేస్తూ ఉంది అనేటటువంటిది. ఎవరు అనంటే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చనన్న సంగతి. ఏమని వచ్చింది అనంటే యేసుక్రీస్తును ఒప్పుకోడు తండ్రి అంటాడు, యేసుక్రీస్తును ఒప్పుకోడు పరిశుద్ధాత్ముడే అని అంటాడు, యేసుక్రీస్తే త్రియేకుడు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటిది. కనుక క్రీస్తు ఎవరు అనంటే క్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి అని మనకు తెలియజేస్తుంది. ఇదే యోహాను పత్రిక 3వ అధ్యాయం, యోహాను పత్రిక 1వ యోహాను 4వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు మనము ఆయన ద్వారా జీవం పొందినట్లు అని అంటాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. ఎవరి ద్వారా జీవించినట్లు అని అంటే యేసుక్రీస్తు ద్వారా మనం జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను అనేటటువంటి మాటను తెలియజేస్తూ మరి దీని వలననే దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను అని అంటాడు. దేనివల్ల అనంటే యేసుక్రీస్తునందే మా దేవుడు మన యందుంచినటువంటి ప్రేమ ప్రత్యక్షమయ్యింది అనేటటువంటి యొక్క విధానాన్ని మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మనం ఏమని నమ్ముతూ ఉన్నాం? యేసుక్రీస్తును ఎవరని గుర్తెరుగుతూ ఉన్నాం? యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడా, యేసుక్రీస్తే దేవుడా, యేసుక్రీస్తే దేవుని కుమారుడా అనేటటువంటి విషయంలో కొన్ని విషయాలను మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాము. మరి యేసుక్రీస్తు ఎవరు? అసలు యేసుక్రీస్తు ఎవరి కుమారుడు? యేసుక్రీస్తును కన్నది ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ముందు నేర్చుకుందాం. మరి యేసుక్రీస్తును కన్నది కన్య అయిన మరియనా లేక తండ్రి అయిన దేవుడా? ఇవన్నీ చెప్పబడుతున్నటువంటి లేఖనాలు నిజంగా దేన్ని సూచిస్తూ ఉన్నాయి? దేనికి బలపరచబడుతూ ఉన్నాయి? యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని కుమారుడని చూపిస్తూ ఉన్నాయా, లేక మరియ కుమారుడు అనేటటువంటి విషయంలో బలపరచబడుతూ ఉన్నారా అనేటటువంటి విషయాన్ని కూడా మనం ముందు పరిశీలన చేద్దాం. మరి యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు గుర్తెరిగామనంటే మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరిగాం కొంతవరకు. ఇంకా కొన్ని చిక్కు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నీ కూడా పరిశీలిస్తే నిజంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడా లేకుంటే మరియ కుమారుడా అనేటటువంటి విషయము మనము వచ్చే వారంలో తెలుసుకోవడానికి ప్రయత్నపడదాం. మరి ఇంతవరదాకా మాట్లాడిన ప్రతి మాట దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయును గాక. నిజంగా యేసుక్రీస్తుని గురించి మనకున్నటువంటి అవగాహన ఏంది, యేసుక్రీస్తుని గురించి మనం ఏం చెప్తూ ఉన్నాము అనేటటువంటి విషయంలో ఆలోచించి, ఇంతవరకు ఒకవేళ నీకు తెలియకపోతే ఇప్పుడైనా సర్వసత్యాన్ని గ్రహించి తెలుసుకొని
ఆ సర్వసత్యాన్ని సంగమునకును సమాజానికి తెలియజేస్తూ అనేకులను అగ్నిలో నుండి లాగినట్లు రక్షించే సామర్థ్యత నీ మీద పెట్టిండు. కాబట్టి నువ్వు గుర్తెరగాలి. ముందాల సేవకుడు అయినటువంటి నువ్వు గుర్తెరిగి ఆ తర్వాత నువ్వు మేపుతున్నటువంటి సంఘమునకును నువ్వు కాస్తున్నటువంటి సంఘానికి నువ్వు పెట్టేటటువంటి వాడిగా ఉండాలి. అందుకే ఈ లేఖనాలన్నీ కూడా మరి నీ గురించి నువ్వు తెలుసుకోవాలని, మనం తెలుసుకొని సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి అనేటటువంటి విషయంలో రాయబడ్డాయి. కాబట్టి ఎవరు కూడా మరి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రతిదీ కూడా శూన్యంగా పరిశీలించి ఆ సత్యవాక్యాన్ని సమాజానికి వెల్లడిపరుస్తూ ఆ సర్వసత్యాన్ని లోకానికి తెలియజేస్తూ కొందరినన్నా అగ్నిలో నుండి లాగినట్లు మరి రక్షించడానికి అట్టి సామర్థ్యత నీ మీద పెట్టిండు. కనుక ఆ సామర్థ్యత కలిగి నువ్వు ఈ లోకములో పనిచేయాలని దేవుని వాక్యము నీకు తెలియజేస్తూ ఉంది. ప్రభు అయినటువంటి మరి దేవుని గురించినటువంటి మాటలు ఇంతవరదాకా మనం విన్నాము. మరి ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో నీరుగట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. సహోదరులారా, మీరు ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలనుకుంటున్నారా? మీరు మా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. మరి ఈ పరిచర్య మీకు వాక్యానుసారంగా ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే మా ఫోన్ నంబర్ ద్వారా మా కామెంట్ ద్వారా కూడా మీరు తెలియజేయవచ్చని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.